ఇళ్ల పట్టా తీసుకొని వచ్చిన తర్వాత తన సంతోషం హ్యాపీగా చెప్పింది. సందులో 30 మంది వెళ్తే నన్ను ఒకదాన్ని స్టేజీ మీదకి ఎక్కించారు, నాకు చాలా హ్యాపీగా ఉంది, శివన్న గారు ఇచ్చారు అని చెప్పి చక్కగా అన్ని హ్యాపీనెస్ చెప్పింది. ఇంకో వీడియో వాళ్ళ ఫ్రెండ్తో తీసిన వీడియో చూపించింది, మాట్లాడింది, ఇంటర్వ్యూ చూపించింది, బాగుందన్నాను, అది అన్నాను. తర్వాత మరుసటి రోజు నుంచి వీడియో పోస్ట్ అయిన సోషల్ మీడియాలో పోస్ట్ అయిన తర్వాత దగ్గర నుంచి బ్యాడ్ కామెంట్స్ అనేవి వచ్చినాయి. అవి మేము అంత బ్యాడ్ కామెంట్స్ వల్ల తన మానసికంగా బాగా ఇదైపోయింది. ఎవరు చెప్పించలేదు, ఎవరితోనూ చెప్పలేదు. అందరూ తన మనస్ఫూర్తిగా నిజంగా తన మనసులో మాకు ఆ పథకాలు నిజంగా అందినాయి కాబట్టి మనస్ఫూర్తిగా చెప్పింది. తనకి జగన్ అన్న అంటే గౌరవం, శివన్న అన్న గౌరవం, అందరూ గౌరవం. ఏ పార్టీ మేము ఆ పార్టీ మనుషులం కాదు, మాకు ఇంత హెల్ప్ చేశారు. అయినా వాళ్ళ గురించి స్వతంత్రంగా చెప్పినందుకు ఈ ట్రోల్ ఇలా చూసింది. నాకు కూడా చెప్పుకోలేనంత మెసేజ్లు చదివింది. నేను అప్పటికి 2 చూశాను. 2 చూస్తేనే నాకు మనసుకి బాధ వేసింది. కానీ ఎన్నో 100 మెసేజ్లు వచ్చినాయి అని చెప్పి అన్నారు. నేను అవి కూడా చూడలేకపోయాను. నేను ఇలాంటి పరిస్థితి ఇంకెవరికి రాకూడదు. ప్రతి ఒక్క కామెంట్ పెట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరికి శిక్ష పడాలి. నాకు ఏ సహాయం చేయకపోయినా పర్లేదు, నా పిల్లలకి సహాయం చేయండి. జగనన్న గారిని చూద్దామని కూడా నాతో చెప్పింది మా ఆవిడ. ఇక్కడ నిమ్మకాయల ఆటలో కూడా మీటింగ్ జరిగితే మేము వెళ్ళలేకపోయాం, మేము అంతా చేయలేకపోయాం. నేను బ్యాడ్ కామెంట్స్ దయచేసి పెట్టమాకండి. ఇంకో కుటుంబం ఇలా వీధికి పడకూడదు దయచేసి నేను చెప్తున్నాను. చాలా బాధాకరం. ఒక అమాయకురాలు, అందరు ఆడపిల్లల్లాగే, అందరింట్లో ఉండే ఆడపిల్లల్లాగే ఒక ఆడపిల్ల తనకు ప్రభుత్వము ఒక సొంతింటి ఆస్తిని ఆమెకి ఇచ్చారని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఆవిడ అమ్మఒడి లాంటి సంక్షేమ పథకాలను అందుకొని, అలాగే ఇంటి పట్టాన్ని అందుకొని, ఇది బహుమతి, నన్ను ప్రభుత్వం గుర్తించింది, మనకున్నటువంటి ఇబ్బందుల్ని గుర్తించింది, మనకు ప్రభుత్వము ఈ మంచి చేసిందని చెప్పి తన ఒక ఇంట్లో అమ్మాయి సడన్ గా గవర్నమెంట్ నుంచి ఇలాంటిది ఒక మంచి జరిగితే ఒక భరోసా అనేది తనకు అనిపించి, ప్రభుత్వం ఇచ్చినటువంటి భరోసా మీద తనకు ఒక సంతోషం అనిపించి, ఆ సంతోషాన్ని తను ఉండబట్టలేక తను ఓపెన్ గా ఎక్స్ప్రెస్ చేసినటువంటి పరిస్థితి. అంటే తన హ్యాపీనెస్ ని బయటకు వచ్చి, తనకున్నటువంటి హ్యాపీనెస్ ని, మనసులో ఉన్నటువంటి సంతోషాన్ని, హ్యాపీగా ఒక ఫ్రీడమ్ ఉందని చెప్పి తను ఎక్స్ప్రెస్ చేసుకుంది. ఇలాంటి ఈ అంశాన్ని ఏదైతే ఉందో, ఈ సంతోషాన్ని కొద్ది రోజులు కూడా లేకుండా మరి తనకు వచ్చినటువంటి లబ్ధిని చెప్పి, తనకు జరిగినటువంటి మేలుని చెప్పి, తనకు అనిపించినటువంటి సంతోషాన్ని జనాల్లో ఎక్స్ప్రెస్ చేస్తే, తన మీద ఈరోజు టీడీపీ వాళ్ళు కావచ్చు, ఉన్నటువంటి వాళ్ళందరూ కావచ్చు, అందరూ కలిసి తనని టార్గెట్ చేసి కేవలం తనకు జరిగిన లబ్ధినే, తనకి ఈ ప్రభుత్వంలో మంచి జరిగిందని, జగనన్న ప్రభుత్వం వల్ల మేము బాగున్నామని తను వ్యక్తపరిచినటువంటి అంశం మీద తను ఎక్స్ప్రెస్ చేస్తే, ఈ రోజు తీరా చూస్తే ఈ టీడీపీ వాళ్ళు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, అందరూ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి చేయటం అనేది టీడీపీ వాళ్ళకు తెలియదు. చంద్రబాబు నాయుడు గారికి మోసమే తెలుసు, మంచి చేయడం అనేది అలవాట్లేదు. మరి ఈ రోజు జగనన్న చేస్తున్నటువంటి మంచిని ఓర్చుకోవట్లేదు అనే విషయం రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు. కానీ ఈ మహిళ తను వ్యక్తపరుస్తే కొంతమంది సోషల్ మీడియా రూపంలో వచ్చి మరి ఏ విధంగా తను మెంటల్ గా టోటల్ గా డిప్రెస్ అయ్యేలాగా, ఏ విధంగా తను మానసికంగా ఇబ్బంది పడే విధంగా అసభ్యమైనటువంటి పోస్టులు పెట్టి తను కంప్లీట్ గా కూడా తన లైఫ్ మీదనే ఇంట్రెస్ట్ పోయేటువంటి ఒక భావన తనకు కల్పించి, మరి ఇదంతా ఏంటి, నా మీద ఇలా జరిగిందని తను ఎవరికి కూడా చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో ఈ బాధ తట్టుకోలేక ఇద్దరు పిల్లలు ఉన్నటువంటి ఆ తల్లి వెళ్లి రైల్వే ట్రాక్స్ మీద ఏ విధంగా తనకి తను సూసైడ్ చేసుకుందా అనే విషయం మీ అందరికి కూడా తెలుసు. ఆ కుటుంబానికి ఈరోజు ముఖ్యమంత్రి గారు తను జగనన్న ఇచ్చినటువంటి సంక్షేమ పథకాల వల్ల చాలా సంతోషంగా ఉండి ఎక్స్ప్రెస్ చేసినందుకు ఈ విధంగా జరిగిందని మా అందరినీ కూడా ఇక్కడికి పంపించి ఈ కుటుంబానికి ఒక ధైర్యాన్ని నింపి వారికి ఒక భరోసాని ఇచ్చిరమ్మని చెప్పి మా అందరినీ కూడా పంపించడం జరిగింది.
మరి ఇప్పుడు ఇక్కడికి వచ్చి చూస్తే దీనంగా ఆ చిన్న అమ్మాయిలు, ఆ చిన్నారుని చూస్తుంటే ఎంత బాధ అనిపిస్తుంది. సాటి మహిళగా ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరం కూడా చాలా బాధపడతా ఉన్నాం. ఈ రోజు ముఖ్యమంత్రి గారి పాలనలో ఉమెన్ ఎంపవర్మెంట్ కి ఈ రోజు అర్థం అంటే ఈ రోజు జగనన్న పాలన. ఈ రోజు ఉమెన్ సేఫ్టీ, ఉమెన్ సెక్యూరిటీ గురించి ఆలోచించినటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. ఈ రోజు దిశ యాప్ లాంటివన్నీ తీసుకొచ్చి ఉమెన్ ని ఏ విధంగా రెస్క్యూ చేయాలనే దానికి అనేక రకాలుగా ఇనిషియేటివ్స్ తీసుకొని ఈ రోజు ఉమెన్ అందరినీ కూడా భద్రంగా చూసుకున్నటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. మరి ఇంత స్వేచ్ఛ ఉన్నటువంటి ప్రభుత్వంలో ఈ రోజు ఒక మహిళ తన సంతోషాన్ని ఎక్స్ప్రెస్ చేస్తే ఏ మాత్రం కూడా భయం లేకుండా తన ప్రాణాలు తీసేదాకా కూడా ఈ పోస్టులు పెట్టి ఈ విధంగా ఒడిగట్టారు. ఇప్పటికి కూడా తను చనిపోయినప్పటికి కూడా బాధేస్తుంది మాట చెప్పాలంటే. అయినప్పటికీ కూడా ఇంకా అఫీషియల్ గా తన మీద ఏ విధమైనటువంటి ట్రోలింగ్స్, ఏ విధమైనటువంటి పోస్టులు పెడుతున్నారంటే కనీసము ఒక మహిళ ఇలా తనకి ఇలా జరిగిందని కనీసం జరిగినాక కూడా మీకు బాధ అనిపించట్లేదంటే ఒకసారి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మహిళ ఆలోచించాలి. ఏం మీ ఇంట్లో ఆడపిల్లలు లేరా? మీకెందుకు బాధ అనిపించట్లేదు? దీన్ని రాజకీయం కోసం వాడతారా? పద్ధతిగా ఏమన్నా చేయాల్సింది ఉంటే, ఏదన్నా పాలసీలు ఉంటే మాట్లాడండి. వీటిని రాజకీయం చేస్తారా? అంటే మీకు ఏమీ దొరక్క ఓటమి భయంతో ఈరోజు టీడీపీ వాళ్ళు ఇలాంటి అంశాలను కూడా, ఒక చావును కూడా శవరాజకీయాలుగా ఏ విధంగా వాడుకుంటున్నారో మరొకసారి చంద్రబాబు నాయుడు గారు, టీడీపీ వాళ్ళు ఈ విధంగా నిరూపించారు వాళ్ళ యొక్క మూర్ఖపు బుద్ధితో. చాలా బాధేస్తా ఉంది. ప్రభుత్వము ఈ విషయం తెలుసుకున్న వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కావచ్చు, భార్గవ్ గారు కావచ్చు, ఉమెన్స్ కమిషన్ నుంచి పద్మ గారు కావచ్చు, మేమంతా కూడా వచ్చి ఈ కుటుంబానికి ఒక ధైర్యాన్ని ఇవ్వడానికి వచ్చాం. ప్రభుత్వం తరఫున 2 చిన్నారులు ఉన్నారు కాబట్టి వారికి ఒక ఆర్థిక సాయం ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ఏదైతే అనౌన్స్ చేశారో దాని గురించి వాళ్ళకు చెప్దామని వచ్చాము. ప్రభుత్వము ఒక సంక్షేమాన్ని అందుకున్నటువంటి ఒక ఆడబిడ్డకు ఇలా జరిగిందని ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూసి దీన్ని బాధపడుతున్నటువంటి పరిస్థితి. మరి వాళ్ళకి ఎందుకు జాలి కలగట్లేదో అర్థం కావట్లేదు. వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలు లేరా? వాళ్ళకి ఇలాంటి జాలి ఇలాంటివి ఏమీ ఉండవా? ఇక ఖచ్చితంగా లేనంటే అనిపిస్తా ఉంది. ఎందుకంటే ఈ ఎపిసోడ్ చూసి ఇప్పటికీ మన మధ్య లేనటువంటి వ్యక్తి మీద ఇంకా కూడా చేస్తున్నారంటే ఎంత దారుణంగా వాళ్ళ బిహేవియర్ ఉంది అని, ఎంత మూర్ఖంగా వాళ్ళు ఆలోచిస్తున్నారు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి దీనికి సంబంధించి ఎవరైతే దీంట్లో ఈ ట్రోలింగ్స్ కావచ్చు, ఈ సోషల్ మీడియాలో ఈ విధమైనటువంటి వాటికి పాల్పడ్డారో వాళ్ళందరినీ ఇప్పటికీ కూడా ఆ పోలీస్ యంత్రాంగం దీని గురించి పనిచేస్తా ఉంది. కొంతమందిని ట్రేస్ అవుట్ చేశారు. ఖచ్చితంగా వీళ్ళ మీద కఠిన చర్యలు ఉంటాయి, కఠిన చర్యలు తీసుకుంటాము. ముందు కూడా ఇట్లాంటి వాటికి ఎవరైనా డేర్ చేస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా వార్నింగ్ ఇస్తా ఉన్నాము. ఇలాంటివి కనుక ఎవరైనా రిపీట్ చేస్తే ఖచ్చితంగా ఇక మీ కౌంట్ డౌన్ మొదలైనట్టే. మీకు తగిన గుణపాఠం ఖచ్చితంగా పోలీసులు చెప్తారు. అండ్ ఖచ్చితంగా మేమందరం కూడా వదలము. ఇలా ఎవరైనా ఒడిగట్టాలని గనక ముందడుగేస్తే గనక ఖచ్చితంగా మీరు కఠిన శిక్షలు ఖచ్చితంగా అనుభవిస్తారని చెప్పి మీ అందరికీ కూడా హెచ్చరిస్తూ వారి కుటుంబానికి మా కాండోలెన్సెస్ తెలియజేసుకుంటున్నాం. శివన్న చెప్పినట్టు 32 ఏళ్ల బీసీ మహిళ గీతాంజలి గారు చేసిన పాపం ఏంటి? గీతాంజలి గారు ఒక రాజకీయ ఆరోపణ చేయలేదు, ఒక పార్టీ మీద కామెంట్ చేయలేదు, ఒక పార్టీ నాయకుల మీద కామెంట్ చేయలేదు. ఇళ్ళ పట్టా శివన్న చేతి మీద అందుకొని ఆ ఆనందంలో వాళ్ళ ఇంటికి వచ్చే స్కీమ్స్ గురించి, లబ్ధుల గురించి, బెనిఫిట్స్ గురించి ఆమె మాట్లాడారు. సంతోషంగా మాట్లాడారు, ఎంతూజియాస్టిక్గా మాట్లాడారు, తెలుగులో ఇంగ్లీష్లో చాలా చక్కగా మాట్లాడారు. దాన్ని అందరూ వైరల్ చేశారు, పోస్ట్ చేశారు. మీలో ఎంతమంది దాని కింద వచ్చిన కామెంట్స్ కానివ్వండి, ఆమె మీద జరిగిన ట్రోలింగ్ కానివ్వండి చూసారో లేదో నాకు తెలియదు. దాన్ని ట్రోలింగ్ అనరు, టెర్రరిజం అంటారు. నేను ఈ ప్లాట్ఫామ్ వాడుకొని మీకు అందరికీ ఒక విజ్ఞప్తి చేయాలనుకుంటున్నాను, ఒకటి చెప్పాలనుకుంటున్నారు. మీరు గమనించండి, ఇక్కడ ఉండే మా పార్టీ సీనియర్ మహిళా లీడర్లు ఉన్నారు, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే వాళ్ళు ఉన్నారు, విలేకరులు ఉన్నారు, విమెన్ లీడర్స్, విమెన్ జర్నలిస్ట్స్, విమెన్ కార్డర్ మెంబర్స్, వీళ్ళందరూ కూడా టీడీపీ ఇంకా జనసేన చేసే రాక్షసత్వానికి, సోషల్ మీడియా టెర్రరిజంకి వీళ్ళందరూ కూడా విక్టిమ్స్. వాళ్ళు వాడిన భాష గీతాంజలి గారి కేసులో అన్పార్లమెంటరీ లాంగ్వేజ్, మనం చెప్పలేం. మళ్ళీ పిరికోళ్ళు 100 అకౌంట్లు, 100 కామెంట్లు ఉంటాయి, అన్నీ కూడా ఫేక్ పేర్లు, ఏవో 2-3 నిజం పేర్ల మీద ఉంటాయి. అమెరికాల నుంచి చేస్తారు, యూకేల నుంచి చేస్తారు, విపిఎన్లని వాడుకుంటారు, ట్రేసబిలిటీ ఉండదు. అన్నిటికంటే దురదృష్టకరం ఏంటిదంటే ఈరోజు గీతాంజలి గారు చనిపోయిన తర్వాత అందరం అనుకున్నది ఏంటిది?
ఇది రాజకీయం కాదు, రాజకీయం చేసే టైం కాదు. సోషల్ మీడియాలో ట్రోలింగ్ అనేటిది జరగకూడదు, సోషల్ మీడియాలో ఇలాంటి టెర్రరిజం జరగకూడదు అని ప్రతి పార్టీ ఒక స్టాండ్ తీసుకోవాల్సిన నేపథ్యంలో మీరు టీడీపీ వాళ్ళ అఫీషియల్ హ్యాండిల్స్ ఈరోజు చూడండి, వాళ్ళ స్పోక్స్ పర్సన్స్ ఏం మాట్లాడుతున్నారో చూడండి. ఎక్కడ కూడా మేము బాధపడుతున్నాము, గీతాంజలి గారు అని ఒక మహిళ చనిపోయినందుకు మేము బాధపడుతున్నామని ఒక్కరూ చెప్పడం లేదు. ఇది కూడా వైఎస్ఆర్సీపీ చేసే రాజకీయం అంట. అసలు గీతాంజలి అన్న మహిళ చనిపోలేదంట, యాక్టింగ్ చేస్తున్నారంట. యాక్సిడెంట్ కేసుని మనం సూసైడ్ అని చెప్తున్నామంట. ఇక్కడ అన్న ఉన్నారు, వాళ్ళ భర్త, ఆయనంతకు ఆయన ఇలాంటి టైంలో మీడియా ముందరకు వచ్చి మాట్లాడాల్సి వచ్చింది. అది వాళ్ళు చేస్తూ ఉన్నది. ఇప్పుడు కూడా పోస్టులు పెడతా ఉన్నారు. పైన మేము వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడుతుంటే ఇంకా పోస్టులు చూస్తున్నాం. ఆ అమ్మను, గీతాంజలి అమ్మను మేము సోషల్ మీడియా ఆఫీస్కి ప్రతిరోజు పిలుస్తున్నామంట, ఆమెకు ట్రైనింగ్ ఇస్తున్నామంట. ఇలాంటి అలవాట్లు టీడీపీ వాళ్ళకు, లోకేష్కి, చంద్రబాబు నాయుడుకు, పవన్ కళ్యాణ్కు ఉంటాయేమో కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళకు అస్సలు ఉండవు. నేను అది గర్వంగా చెప్తున్నాను. నేను అడిగేది ఒక్కటే, ఈరోజు న్యాయం ఏం జరుగుతుంది? ఒక మనిషి, ఒక నిండు ప్రాణం పోయింది. ఒక తల్లి, ఒక భార్య, ఒక కోడలు, ఒక కూతురు, ఒక చెల్లి, ఒక అక్క చనిపోయారు. దీనికి బాధ్యులు ఎవరు? చేసింది కొంతమంది, వందల మంది కామెంట్లు పెట్టింది వందల మంది ఇండివిజువల్స్ అవ్వచ్చు, ఫేక్ అకౌంట్ల వెనకాల ఉండవాళ్ళు అవ్వచ్చు, కానీ చేయించింది మాత్రం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ మాత్రమే. నేను ఈ ప్లాట్ఫామ్లో బీజేపీ వాళ్ళను కూడా సూటిగా ఒక సవాల్ అడుగుతాను. ఇలాంటి పార్టీలతో మీరు పొత్తులు పెట్టుకుంటున్నారు. ఇంటర్నేషనల్ మీడియాలో, నేషనల్ మీడియాలో ఏమో డీప్ ఫేక్స్ గురించి, ఆన్లైన్ ట్రోలింగ్ గురించి నరేంద్ర మోదీ గారి ఫోటోలు పెట్టుకొని ఆర్టికల్స్ రాస్తారు. మరి ఇప్పుడు మీరు ఈ అలయన్స్లోకి ఏదైతే ఎంటర్ అయ్యారో, మీ పార్ట్నర్లు ఎవరు, ఆన్లైన్ సోషల్ మీడియాలో ఏం చేస్తున్నారు? నేను నా గుండెల మీద చేయబెట్టుకొని చెప్తాను, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో మాత్రం ఎక్కడా కూడా ఆడవాళ్ళ మీద అబ్యూజ్ అనేటిది జరగలేదు, జరగదు కూడా, అది జరగనివ్వరు మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు. నేను మళ్ళీ కూడా అడిగేది ఇదే మన మీడియా మిత్రుల ద్వారా, దీనికి బాధ్యులు ఎవరు? ఒక టీడీపీకి కానీ, ఒక జనసేనకి కానీ, దాన్ని పాలించే ఒక చంద్రబాబు నాయుడుకి, ఒక లోకేష్కి, ఒక పవన్ కళ్యాణ్కి కానీ ఇంతైనా, ఒక రవ్వంతైనా బాధ ఉందా? ఒక నిండు ప్రాణం పోయినందుకు కారణం ఆ పార్టీకి సంబంధించిన లీడర్లు, ఆ పార్టీకి సంబంధించిన కాడర్. ఈరోజు డెమోక్రసీలో ఒక బ్లాక్ డే. అందరం ఈ రోజుని, నిన్నటిని, ఈ రోజటిని గుర్తుపెట్టుకున్నాం. డెమోక్రసీలో ఇది ఒక బ్లాక్ డే. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనే ఒక బేసిక్ ఫండమెంటల్ రైట్ని ఒక ఆడ మనిషి ఉపయోగించుకొని ఆమె ఒపీనియన్ని ఎక్స్ప్రెస్ చేస్తే దాన్ని పట్టుకొని దీని వరకు తీసుకొచ్చారు. టుడే ఇస్ అ బ్లాక్ డే. ఇది అందరం కూడా గుర్తుపెట్టుకున్నాం.